తిరుపతిలో ఘోర అపచారం చోటు చేసుకుంది. మరోసారి టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. టీటీడీ భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం, బిర్యానీ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. భక్తులకు దర్శన టికెట్లు కేటాయించే ప్రదేశంలో ప్రత్యక్షమయ్యాయి. భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం, మాంసంపై నిషేధం ఉంది. ప్రతిరోజు భూదేవి కాంప్లెక్స్ వద్ద రోజు దర్శన టికెట్లు ఇస్తున్నారు. అయితే వేలాది మంది భక్తులు తిరిగే ప్రాంతంలో మద్యం బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు బయటపడ్డాయి. దీంతో విజిలెన్స్ నిర్లక్ష్యం బయటపడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తితో ఉండాల్సిన పరిసరాలు ఇలా మద్యం, మాంసంతో నిండిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనధికార వ్యక్తులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. అలిపిరికి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద మాంసం, మద్యం కలకలం రేపుతుంది. నిత్యం కూడా వేలాది మంది భక్తులు ఈ ప్రాంతంలో శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇక్కడున్న భూదేవి కాంప్లెక్స్ లో దాదాపు సోమవారం దర్శనానికి వెళ్లే భక్తుల కోసమని సర్వదర్శనం టికెట్లు కూడా జారీ చేస్తుంటారు. మరి ఈ ప్రాంతంలో గోవింద నామస్మరణకు బదులు ఇక్కడ మద్యం, మాంసం ఇక్కడ దర్శనమిస్తుండటంతో భక్తుల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. భక్తులకి భద్రత కల్పించాల్సిన టీటీడీ విజిలెన్స్ అధికారులు నిద్రాస్తవలో ఉండడం అనేది ఇక్కడ గమనార్హం. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా మద్యం, మాంసం అనేది దర్శనమిస్తుంది. గతంలో కూడా ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేసిన ఘటన కూడా ఇక్కడే వెలుగు చూసిన పరిస్థితి ఉంది. దాని తర్వాత కూడా టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇక్కడ కొంతమంది అనాధికార వ్యక్తులు ఇక్కడికి వచ్చి మద్యం సేవించడం, రాత్రిపూట ఇక్కడ భక్తుల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం, ఇక్కడ దొంగతనాలకు కూడా పాల్పడుతూ ఉండడం అనేది అనేక రోజులుగా జరుగుతూ వస్తున్నా కూడా టీటీడీ అధికారులు దానికి సంబంధించిన సరైన నిర్ణయాలు, భద్రతా చర్యలు తీసుకునే పరిస్థితి. అనాధికార వ్యక్తుల వల్ల ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి కొంతమంది స్థానికులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడిగి మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాం. దేశవ్యాప్తంగా అదేవిధంగా అనేక రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు, ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనాలన్నీ కూడా ఇక్కడే వేలాదిగా ఆగేటువంటి పరిస్థితి. యాత్రికులందరూ కూడా ఇక్కడి నుంచి తమ వాహనాలను, విలువైన వస్తువులను అనేకం ఇక్కడే వదిలి దర్శనానికి తిరుమలకి ఆర్టీసీ బస్సుల్లోనూ ఇటున్నటువంటి జీపుల్లో వెళ్లేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ కనుచూపు మేర ఒక్క హోంగార్డ్ అన్న ఇక్కడ ఉన్నాడా? ఒక హోంగార్డు లేనటువంటి పరిస్థితి. విజిలెన్స్ ఆఫీసర్లు ఒక్కరు కనపడడం లేదు. రాత్రింబవళ్లు ఈ రకంగా భద్రతా లోపం కనిపిస్తుంటే మరి ఈ రకంగా మద్యం సేవించడము, సాక్షాత్తు తిరుమల కొండ ఎదురుగానే మాంసాహారాన్ని భుజించడము, గంజాయి సేవించడము, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుంటే విజిలెన్స్ వ్యవస్థ కళ్ళు మూసుకొని నిద్రపోతోందని మేము ప్రశ్నిస్తున్నాం. మనం ఎంతో భక్తిగా మాంసాహారాలు తినకోకుండా, కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా దేవుడు భక్తితో ఉండేటువంటి భక్తులు ఉన్నారు. అలాంటిది ఇక్కడికి ఎంతో నిష్టగా వచ్చేటువంటి భక్తులకి ఇటువంటివే కనపడేది. దిగిన వెంటనే దేవుడు నామస్మరాలు వినిపించాలా. అలాంటప్పుడు ఇటువంటి తాగుబోతులు మద్యం బాటిళ్లు, మాంసాహారాలు కనపడతా ఉంటే వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతీస్తారు. ఎంతో భక్తితో వచ్చేటువంటి భక్తులకి ఏ రకంగా మెసేజ్ తీసుకొని పోతున్నారు మీరు ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ తక్షణమే సీసీ కెమెరాలో పెట్టాలా, ఆకతాయిల్ని ఆట కట్టించాలి. మరొక పోలీస్ ఏదైతే డిస్ట్రిక్ట్ పోలీస్ ఉందో తిరుపతి పరిధిలో వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి తిరుమలకు వచ్చే భక్తులకి రక్షణ కల్పించాలే గాని ఇలాంటి మద్యం, మాంసం బాటిల్తో వాళ్ళకి స్వాగతం పలికే పరిస్థితి ఇక్కడ ఉండకూడదనేసి కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ ఎలైతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి.